ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, గొప్ప ధనలాభం నీకు కలగబోతుంది. ఒక మంచి తీపి కబురు నీకు అందబోతుంది. ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి చూడు, నీ మనసు కుదుట పడుతుంది అంటున్నారు బాబాగారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది. ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం రాబోతుంది. అవును, నువ్వు వింటున్నటువంటి మాటలు నిజమే. నీకు ప్రస్తుతం చాలా ధన సహాయం కావాలి. అందుకు నువ్వు ఎన్నో రోజుల నుండి నిరుత్సాహంతో ఉంటున్నావని నాకు బాగా తెలుసు. ఆ ధన సహాయమే నీకు అందబోతుంది. ఒక మంచి తీపి కబురు నిన్ను చేరుకోబోతుంది. ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వేమీ బాధపడనవసరం లేదు. నువ్వు చేయవలసినటువంటి పనేమిటో తెలుసా? ధైర్యంగా నిలబడటం ఒకటే. ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు మొదటి మెట్టుగా నీకు సహకరిస్తుంది. నీవు మనసులో ఏదైతే ఇన్ని రోజుల నుండి నిరుత్సాహం చెందుతూ ఉన్నావో, నీకు కావలసినటువంటి రావాల్సినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో తప్పకుండా నీ చెంతకు చేరుకుంటుంది. నీ మనసులో ఎప్పుడూ కూడా మంచే జరగాలని భావించు, తప్పకుండా అలాగే జరుగుతుంది. నీ మనసు ఎంత ఒత్తిడికి గురవుతూ ఉంటుందో ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉంటున్నాను. అందుకు కారణం ఏమిటో కూడా ఈ బాబాకు బాగా తెలుసుగా. ఆ సమస్యను నేను నీ నుండి తొలగించబోతున్నాను. నీకు ప్రశాంతత చేకూర్చబోతున్నాను. నిన్ను గుర్తించని నేను ఎందుకుంటాను చెప్పు? నా భక్తుల గురించే కదా నాకెప్పుడూ కూడా ధ్యాస. కాబట్టి నీ గురించి నేను పట్టించుకోవడం కాస్త ఆలస్యమైంది అంతే. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది అంటూ నిరుత్సాహం చెందుతున్నావు. అందరితో పాటే నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు బాబా. నీ సహాయం కూడా లేకపోతే ఇక నేనెందుకు అంటూ ఎంతో దిగులు పడుతూ ఉన్నావుగా. కాలం పెట్టే కొన్ని పరీక్షలకు నేను అతీతుడును కాదు. ఎంతటి వారైనా ఆ పరీక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉండవలసిందే. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా, నీవు నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా నేనెప్పుడూ నిన్ను సదా గుర్తించుకునే ఉంటున్నాను. అందుకేగా చెబుతున్నాను, నా సహాయం నీకు గొప్పగా అందబోతుంది అని. శ్రమించావు, అలాగే కష్టపడ్డావు. ఎన్నో రోజుల నుండి నీ డబ్బు కోసం నువ్వు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నావు. అందుకోసమేగా నీ పనులన్నీ కూడా మానుకొని నీ కుటుంబం ముందు తల వంచుకునేటటువంటి పరిస్థితులను తీసుకొచ్చుకున్నావు. ముందు ఆలోచనలు చేయకుండా కొన్ని దుబారాగా ఖర్చు చేసేసావు. కొన్ని నమ్మిన వారికి ఇచ్చేసి నిలువునా మోసపోయావు. వారు మాత్రం నిన్ను కొంచెం కూడా పట్టించుకోకుండా నీకిప్పుడు ఎంత అవసరమో తెలిసి కూడా కనీసం నీతో మాట్లాడటం కూడా లేదు. అలాంటి వారిని నమ్మి ఇచ్చావు. ప్రతిరోజు వారి చుట్టూ నువ్వు తిరగవలసినటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. నీకు ఇంత మానసికమైనటువంటి ఆందోళన కలగజేసినటువంటి వారికి ఆ శత్రువు కనుక నశించాలి అంటే నువ్వు చేయవలసినటువంటి ఒక్కటే పని, అదే నీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండడమే. నిన్ను ఇంతగా బాధకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారికి నీవు ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వవద్దు. దైవమే వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వబోతుంది. నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా మేము ధనహీనులమైనంత మాత్రానే మమ్మల్ని ఇంతగా అవమానాలకు గురి చేసే విధంగా చెయ్యాలా? ఈ సమాజం అలాగే మాకు ఏర్పడినటువంటి పరిస్థితులు అనువనువున మాకు అవమానాలే మిగులుతున్నాయి తప్ప మాకిక సంతోషంగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. నేను ఎంత కష్టపడ్డానో నీకు బాగా తెలుసు కదా బాబా. నేనేమైనా పరాయి వారి సొమ్మును కావాలి అనుకుంటున్నానా? నా సొమ్మునే నాకు చేర్చవయ్యా అని అడుగుతున్నాను. అది కూడా నేను నీ మాట ప్రకారం కేవలం ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి అనే భావనతో నన్ను నమ్మిన వారికి నేను సహాయాన్ని అందించాను. కానీ వారు నన్ను మోసం చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను బాబా. వారిలో ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చి నా ధనాన్ని నాకు అందించే విధంగా చెయ్యి అంతే. వారిలో ఇంకా ఎవ్వరినీ కూడా మోసం చేయకూడదు అనేటటువంటి భావన, తగినటువంటి గుణపాఠం వారికి నేర్పిస్తే చాలు.
అంతే తప్ప వారిని కూడా శిక్షించమని నిన్నెప్పుడూ కూడా నేను కోరింది లేదు. డబ్బు లేకపోవడం అంత లోపమని నేనెప్పుడూ అనుకోవడం లేదు బాబా అని నువ్వు అడగవచ్చు. నిజమే, నేను చెప్పినటువంటి మాట నిజమే. నేను చెప్పింది నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి మీ సహాయాన్ని, అది కూడా మీ శక్తి మేర మీరు ఎంతవరకైతే సహాయం అందిస్తారో అంతవరకు సహాయాన్ని అందించమన్నానే కానీ వారు నిజంగా నీ సహాయార్థం కోరే వచ్చారా, లేదంటే వారు మోసగాళ్ళ, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను సహాయం చేయమని చెప్పను. అలాగే ముందు మీ అవసరాలను మానుకొని మరి ఎదుటివారి సహాయాన్ని చేయాలి అని చెప్పి ఈ బాబా ఎప్పుడూ కూడా చెప్పడు. ముందు మీ ఇంట్లో పరిస్థితులకు, అలాగే మీ సమస్యలకు, మీకు కావలసినటువంటి అవసరాలకు, వీటన్నిటికీ కావలసినటువంటి సరిపడేటటువంటి ధనాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఆ తరువాత ఎవరైనా కానీ నిజంగా సహాయాన్ని కోరి మీ దగ్గరకు వచ్చి చేయి చాచి అడిగితే మీకు ఉన్నంతలో వారికి సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ వారు నిన్ను ఇంతగా మోసం చేస్తారని ఎవరు మాత్రం ఊహిస్తారు? కనీసం నువ్వు కూడా తెలుసుకోలేక గుడ్డిగా నమ్మి వారికిచ్చావు. ఈరోజు వారి ముందు అవమానాల పాలవుతున్నావు. నీ ధనాన్ని నీకు తిరిగి ఇవ్వమంటూ తిరిగి వారినే బ్రతిమాడుకోవాల్సినటువంటి పరిస్థితి నీకు తలెత్తింది. కేవలం వాటి మూలంగా మీ భార్యాభర్తల మధ్య కూడా కొన్ని విభేదాలకు తలెత్తాయి. ఇకపై నుండి మీ భార్యాభర్తల మధ్యన వచ్చినటువంటి విభేదాలు కూడా అన్నీ తొలగిపోయి అన్యోన్యమైనటువంటి దాంపత్యం మీకు ఏర్పడబోతుంది. తర్వాత మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగా, ఆరోగ్యంగా వృద్ధి చెందబోతుంది. నువ్వు కోరుకున్న విధంగానే ఖచ్చితమైనటువంటి సమయంలో నీకు తప్పకుండా ధనలాభం కలగబోతుంది. అంతా నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది. నీ భవిష్యత్తు అంతా చక్కగా ఉండబోతుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగి తప్పకుండా నీవు విజయాన్ని సాధిస్తావు. నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుతున్నానని నువ్వెంతగా నమ్ముతున్నప్పుడు నేను మాత్రం నీ చేతిని ఎలా విడిచిపెడతాను? సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. ఓర్పుగా ఉండు. ఈ సాయిపై కాస్త విశ్వాసం కలిగి ఉండు. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆపై అంతా నేనే చూసుకుంటాను. మోసం చేసిన వారి గురించి బాధపడుతూ కూర్చోకు. అవే తలుచుకుంటూ నీకు నువ్వుగా నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. నీకు కావలసినటువంటి ధన సహాయం తప్పకుండా ఈ బాబా అందించే ప్రయత్నం చేయబోతున్నాడు. అలాగే వారిలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. వారికై వారే వచ్చి నీ ధనాన్ని నీకు తప్పకుండా అప్పచెబుతారు. ఈ సాయిపై నీకు ఉండవలసింది భక్తి. నువ్వు కోరింది నెరవేరుస్తానని నమ్మకం. అంతే తప్ప నువ్వు నాకేమీ ఇక బహుమతులు కూడా ఇవ్వనవసరం లేదు. అలాగే ప్రతిరోజు నన్ను పదే పదే గుర్తు చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే నా పైన కాస్త కోపగించుకుంటున్నావు. అది కూడా నీకు రావాల్సినటువంటి సొమ్ము నీకు రావడం ఆలస్యమవుతుందని. అంతేగా, నా మీద నీకు కోపంగా ఉంది. తప్పకుండా నీ సొమ్ము నీ చేతికి అందుతుంది. సంతోషమేనా? నువ్వు కోపగించుకున్నందుకు నాకేమీ నీ మీద ఎలాంటి కోపమూ లేదు. ఎందుకంటే నువ్వు నా దగ్గర కాకపోతే మరెవరి దగ్గర నీ కోపం చూపించగలుగుతావు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సాయిపై అపనమ్మకంతో ఉండవద్దు. నీ నిజాయితీయే నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. సంతోషంగా ఉండేందుకు సిద్ధంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. కొంతమందికి నిజంగా మనం ఏదో సహాయం చేద్దామని చెప్పి ఆ ఉద్దేశంతో ఉంటాం. కొందరైతే మనల్ని మోసం చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉంటారు. ఇక మనకు తెలియకుండానే మన దగ్గర నుండి ధన సహాయాన్ని కోరుకుంటారు. అలాగే మనం ఏం చేస్తామంటే వారిని పూర్తిగా నమ్మేసి వారికి కావాలి కదా అని చెప్పేసి మంచి మనసుతో వారికి సహాయాన్ని అందిస్తాం. కానీ వారు మాత్రం చివరికి మనల్నే వారి చుట్టూ తిప్పుకునేటటువంటి పరిస్థితులను మనకు కల్పిస్తారు. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సందేశం తెలియజేయడం జరిగింది. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.